హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 88. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, మార్కండేయ మహర్షి ధర్మరాజుకు శ్రీరాముడి చరిత్ర గురించి వివరించబోతున్నాడు. అందులో భాగంగా సుగ్రీవుడు వాలితో యుద్ధం చేస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీరాముడు చెట్టు వెనక నుంచి వాలిని సంహరించి ఆ తర్వాత సుగ్రీవుడిని కిష్కింధకు రాజుని చేస్తాడు. ఒప్పందం ప్రకారం సుగ్రీవుడు సీతమ్మ మాతను వెతికించాలి, కానీ వర్షాకాలం అయ్యేంత వరకు ఆగమని చెబుతాడు. ఒక గృహలో శ్రీరాముడు ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు కిష్కింధలో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. రాముడు లక్ష్మణుడితో సహా మాల్యవంతం అనే పర్వత గుహలో ఉంటాడు. వర్షాకాలం గడిచిపోయింది. రాముడు లక్ష్మణుని చూసి, లక్ష్మణ, ఈ సుగ్రీవుడు రాజభోగాలతో కాలం గడుపుతున్నాడు, మనలను మర్చిపోయినట్టున్నాడు. నీవు ఇప్పుడే కిష్కింధకు పోయి సుగ్రీవునికి సంహరించు రమ్ము. ఒకవేళ సుగ్రీవుడు ఇంతకుముందే సీతాన్వేషణ ఏర్పాట్లు చేసి ఉంటే అతన్ని ఇక్కడికి తీసుకుని రమ్ము అని అన్నాడు రాముడు. చిన్న ఆజ్ఞ శిరసావహించి లక్ష్మణుడు కిష్కింధకు వెళ్ళాడు. సుగ్రీవుడిని కలిసి రాముడి ఆజ్ఞని వినిపించాడు. సుగ్రీవుడు వణికిపోయాడు. నేను అన్న మాటను మర్చిపోయాను కాదు, సీతను వెతుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాను. 1 నెలలో తిరిగి రమ్మని చెప్పాను. వారు తిరిగి రావడానికి ఇంకా 5 రోజులు గడువు ఉన్నది. సీతాదేవి గురించి వార్త తెలియగానే నేను రాముని వద్దకు వస్తాను అని వినయంతో చెప్పాడు. ఆ సమాధానంతో తృప్తి చెందాడు లక్ష్మణుడు. సుగ్రీవుడితో సహా రాముని వద్దకు వెళ్ళాడు. తాను చేసిన ఏర్పాట్ల గురించి రామునికి చెప్పాడు. రాముడు సంతృప్తి చెందాడు. కొన్ని రోజులకు అన్ని దిక్కులకు వెళ్ళిన కపులు తిరిగి వచ్చారు. సీత జాడ తెలియలేదు అని చెప్పారు. దక్షిణ దిక్కుకు వెళ్ళిన కపులు ఇంకా రాలేదు. 4 రోజుల తర్వాత కొంతమంది కపులు సుగ్రీవునితో ఇలా చెప్పారు. మహారాజా, తమరు అత్యంత ప్రియముగా పెంచుకున్న మధువనములో అంగదుడు, హనుమంతుడు మొదలైన వానరులు ఇష్టం వచ్చినట్టు తిరుగుచూ ఫలములు ఆరగించుచున్నారు. వనరక్షకులైన మేము వారిని వారించగా మమ్మల్ని కొట్టారు అని చెప్పారు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళారు. వారు సీత గురించి మంచి వార్తని తెచ్చి ఉంటారు, అందుకే ఆనందంతో ఉత్సాహంలో తోటలలో విహరిస్తున్నారు అని అనుకున్నాడు సుగ్రీవుడు. తరువాత వానరులందరూ శ్రీరాముని సన్నిధికి వచ్చారు. హనుమంతుడు శ్రీరాముడిని, సుగ్రీవుని చూసి ఇలా పలికాడు. దేవా, సీతను నేను చూశాను. దక్షిణ దిశగా పోయి సీతాదేవిని చూశాను. అన్ని విషయములు సవివరంగా వివరిస్తాను. మేము సీతను వెతుకుచూ పోతుండగా మాకు ఒక పెద్ద సొరంగం కనబడింది. ఆ సొరంగంలో ప్రయాణించి కొన్నాళ్ళకు ఒక నగరాన్ని చేరుకున్నాం. అక్కడ ఒక తాపసి మాకు కనిపించింది, మమ్మల్ని ఆదరించింది. తర్వాత మలయ పర్వతం చేరుకున్నాము. అది సముద్ర తీరము. ఆ సముద్రం దాటడానికి ఎవ్వరికీ శక్యం కాలేదు. సీతను చూడకుండా వెళ్ళడం కన్నా చావడం మేలు అని అనుకున్నాను. అలా మేము మాట్లాడుతుంటూ ఉంటే మాకు ఒక పక్షిరాజు కనిపించాడు. అయ్యా, మీ మాటల్లో నాకు జటాయువు అనే పేరు వినబడింది. మీరు ఎవరు? ఏ పని మీద ఇక్కడికి వచ్చారు? నా పేరు సంపాతి. నా తమ్ముడు జటాయువు. నా తమ్ముడు జటాయువు ఒకసారి సూర్యమండలానికి ఎగిరాము. నా రెక్కలు మాడిపోయి నేను ఇక్కడ పడ్డాను. అప్పటి నుండి ఇక్కడే ఉన్నాను. నా తమ్ముడు జటాయువు గురించి మీకేమైనా తెలిస్తే చెప్పండి అని అడిగాడు. నేను సంపాతితో రావణుడు సీతని ఎత్తుకుని పోవడం, జటాయువు అడ్డగించడం, రావణుని చేతుల్లో చావడం గురించి చెప్పాను. అప్పుడు సంపాతి తన తమ్ముడు మరణం గురించి విచారించాడు. అయ్యా, నాకు రావణుని గురించి తెలియను. వాడు రాక్షసుడు. ఇక్కడికి 100 యోజనాల దూరంలో లంక ఉంది. అక్కడ రావణుడు నివసిస్తున్నాడు. మీకు అక్కడ సీతాదేవి కనిపించవచ్చును అని చెప్పాడు. కానీ మాలో ఎవరికీ సముద్రాన్ని దాటే శక్తి లేదు. కానీ నాకు నా తండ్రి వాయుదేవుని దయవలన ఆ శక్తి సమకూరింది. నేను సముద్రం దాటి లంకకు చేరుకున్నాను. లంకా నగరం చాలా పెద్దది. సీతాదేవిని వెతుకుచూ అనేక ప్రదేశాలు తిరిగాను. అశోకవనంలో కన్నీటితో శోకంతో తల ఉంచుకొని కూర్చున్న సీతమ్మను చూశాను. నేను పోయి సీతాదేవిని నేను రామదూతగా పరిచయం చేసుకున్నాను. మీ క్షేమం గురించి చెప్పాను. త్వరలో వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు అని చెప్పాను. ఆమె నా మాటలు నమ్మలేదు. నేను రాక్షసుడు అనుకొని నా మాట నమ్మనని చెప్పింది. అయ్యా, నిన్ను నమ్ముతున్నాను. త్రిజట అనే రాక్షసి కూడా చెప్పింది. నువ్వు పోయి రామునికి నా గురించి చెప్పు. సుగ్రీవ సాయంతో నన్ను ఇక్కడ నుండి తీసుకుని పొమ్మని చెప్పు. నా ఆనవాలుగా ఈ శిరోభూషణం చూపించు అని ఈ శిరోభూషణం నాకు ఇచ్చింది. ఇంకా తమరు చిత్రకూట పర్వతం మీద ఉండగా జరిగిన మాయాకాకి కథ కూడా చెప్పింది అని హనుమంతుడు రామునితో చెప్పి
శిరోభూషణాన్ని రామునికి అందజేశాడు. రాముడు ఆ శిరోభూషణాన్ని తన గుండెలకు అద్దుకున్నాడు. సుగ్రీవ, ఇంకా ఆలస్యం ఎందులకు? రావణుడిపై దండెత్తడానికి తగు సన్నాహాలు చెయ్యి అని చెప్పాడు. సుగ్రీవుడు అందరి వానర వీరులకు వర్తమానం పంపాడు. నలుదిక్కుల నుండి వానరులు లక్షల కోట్ల సంఖ్యలో వస్తున్నారు. గవయుడు, గజుడు, కుముదుడు, సుషేనుడు కోట్ల మంది వానర వీరులతో యుద్ధానికి తరలివచ్చారు. జాంబవంతుడు అనే బల్లూకము తన బల్లూక సేనతో వచ్చాడు. ఒక శుభముహూర్తంలో శ్రీరాముడు లక్ష్మణుడితో సహా సుగ్రీవుని ఆధ్వర్యంలో రావణుడి మీదకి దండయాత్ర వెడలినాడు. ఆ సేనకు వాయునందనుడు అంటే హనుమంతుడు నాయకత్వం వహించాడు. అంగదుడు, నీలుడు, నలుడు మొదలైన వానర వీరులు అతనికి సాయంగా నిలిచారు. కపి సైన్యం అంతా దక్షిణ సముద్ర తీరానికి చేరింది. శ్రీరాముడు సుగ్రీవుని చూసి, సుగ్రీవ, ఈ సముద్రాన్ని దాటడానికి ఉపాయం నువ్వే ఆలోచించాలి అన్నాడు. కొంతమంది తెప్పలు కట్టి దాటుదామని అని చెప్పారు. శ్రీరాముడు, పైన సైన్యము లెక్కకు మించిన ఉన్నది. వీళ్లకు సరిపోవు తెప్పలు, పడవలు తయారు చేయడం అసాధ్యం. పైగా మనం సముద్రం తెప్పల మీదుగా దాటుతుంటే శత్రు సైన్యాలు ఊరుకుంటాయా? మనలను సముద్రంలో ముంచేస్తాయి. నాకు తోచిన ఉపాయం చెబుతాను వినండి. నేను ఉపవాస దీక్ష వహించి సముద్రుణ్ణి పూజిస్తాను. సముద్రుని సాయం లేనిదే మనం ఏమీ చెయ్యలేము. సముద్రుడు సామెపాయంతో లొంగకపోతే నా బాణాలతో సముద్రుణ్ణి ఇంకింపచేస్తాను అని అన్నాడు. శ్రీరాముడు ఉపవాస దీక్షతో సముద్రుణ్ణి ఆరాధిస్తున్నాడు. సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యా, నీవు మాకు లంకానగరం పోవడానికి దారి ఇవ్వాలి, లేకపోతే సముద్రాన్ని ఇంకింపచేస్తాను అని అన్నాడు శ్రీరాముడు. దానికి సముద్రుడు, అయ్యా, నేను నీకు ఏ విధంగా ఆటంకం కలిగించను. ఈరోజు నేను నీ బలప్రయోగానికి దారి ఇస్తే ప్రతివాడు తన బలాన్ని చూపి నన్ను ఇమ్మంటాడు. నన్ను వశం చేసుకోవడానికి చూస్తాడు. అది మంచిది కాదు. మీ కపివీరుల్లో నలుడు అనే శిల్పకర్మ ఉన్నాడు. వాడి సాయంతో మీరు నా మీద ఒక సేతువు కట్టండి. వాడు వేసే రాళ్ళు అన్నీ నేను ముంచకుండా తేలేట్టు చేస్తాను. మీరు ఆ సేతువు మీద సముద్రం దాటవచ్చును అని ఉపాయం చెప్పాడు. నలుడిని పిలిచి వారధి కట్టమన్నాడు. నలుడు 100 యోజనాల పొడవు, 10 యోజనాలు వెడల్పు గల ఒక వారధిని నిర్మించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.